ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ వాష్డ్ దేర్ రోబ్స్. రివల్యూషన్ 22 చాప్టర్ 14th వర్సెస్. తమ వస్త్రములను ఉదుక్కునివాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తునంత ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. తమ వస్త్రములు ఉదుక్కునివాడు ధన్యుడు అంటున్నాడు. వస్త్రములు అంటే ఈలోక సంబంధమైన వస్త్రములు కాదు, కానీ మనం ఆత్మీయమైన వస్త్రాలని మనము ధరించుకోవాలి. మనం ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉన్నామా లేదా, మన తలంపులు, మన ఆలోచనలు, మన మాట, మన చూపు, మన నడవడి, మనం చేయి పనులు పరిశుద్ధంగా ఉన్నాయా లేవా అనేది మనము ఆలోచించుకోవాలన్నమాట. ఈలోక వస్త్రములు మనము ఈ మురిగ్గా ఉంటే మనం ఏం చేస్తామంటే శుభ్రంగా చాలా నీట్గా వాష్ చేసుకుంటాము. అలాగే మనం ఆత్మీయ స్థితిలో కూడా ఎప్పటికప్పుడు మనము పరిశుద్ధాత్మతోటి, వాక్యంతో, ప్రార్థనతోటి మనము పరిశుద్ధపరచుకోవాలన్నమాట. మన ఆలోచనలో ఏమైనా పాపం ఉందేమో, చూపుల్లో పాపం ఉందేమో, నడవడిలో పాపం ఉందేమో, మరి మన మాటల్లో ఎలాంటి పాపం ఉందో మనల్ని సరిచేసుకుంటూ మనం ప్రశస్త వస్త్రాలని మనం ధరించుకోవాలన్నమాట. అలాగని మరి దేవుడు మన వస్త్రాలని, అంటే ఈలోక సంబంధమైనవి కాదు కానీ ఆత్మీయ వస్త్రాలను ధరించుకొని మనం నిత్యము వాటిని పరిశుద్ధపరచుకునే వారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. దేవా, మేము ఈలోక సంబంధమైన వస్త్రములు కాదు, కానీ మా ఆత్మీయమైన వస్త్రములను నిరంతరము ప్రతిక్షణము పరిశుద్ధపరచుకునే వారిగా, మా ఆలోచనలు, మా తలంపులు, మా నడవడిక, మా ప్రవర్తన అంతటిలో నిరంతరము ప్రవ్వా మేము శుద్ధి చేసుకొని నీకు మహిమకరంగా ఉండనట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.